ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఈ భక్తియోగ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనకి అత్యంత ప్రియమైన భక్తుని లక్షణాలను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః సచ మే ప్రియః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరి వల్ల ఈ లోకంలోని జీవులకు ఏ కష్టమూ ఆందోళన కలగదో, అలాగే ఎవరైతే ఇతరుల ప్రవర్తన వల్ల తాను కలత చెందరో అలాంటి వ్యక్తి నాకు ప్రియమైనవాడు అని కృష్ణుడు చెబుతున్నాడు. ఇంకా విపరీతమైన సంతోషం, అసూయ, భయం మరియు ఆందోళన వంటి తీవ్రమైన భావోద్వేగాల నుండి విముక్తి పొందినవాడు నాకు ఇష్టుడు అని స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ భావోద్వేగాలు లేకుండా ఉండమని కాదు, వాటికి బానిస కాకుండా ఉండాలని అర్థం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన భక్తుడు మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. అతని శాంతి, ఆనందం బయటి ప్రపంచం మీద ఆధారపడి ఉండవు. సముద్రం పైన అలలు ఎన్ని వచ్చినా లోపల ప్రశాంతంగా ఉన్నట్లు భక్తుని మనసు కూడా సుఖదుఖాలకు అతీతంగా నిశ్చలంగా ఉంటుంది. తన వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల తనకు ఇబ్బంది కలగని ఒక అద్భుతమైన సమతుల్య స్థితి ఇది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు లేదా మనకు నచ్చని పని చేసినప్పుడు వెంటనే కోపంతో లేదా బాధతో స్పందించకుండా సంయమనం పాటించడం నేర్చుకోవాలి. అలాగే మనకు ఏదైనా విజయం లభించినప్పుడు పొంగిపోకుండా, అపజయం ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉండాలి. మన ప్రశాంతతను ఇతరుల చేతిలో పెట్టకుండా మన అంతరంగంలోనే దానిని వెతుక్కోవాలి. ఇదే ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన అడుగు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.